ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అనగానే సాధారణంగా చాలా బలహీనులు, వీళ్ళకి అసలు ఏమీ చేత కాదు, లేదా దేనికి సమర్థులు కారు అన్నటువంటి అర్థము వెంటనే మన మనసులోకి వస్తుంది. కానీ సాత్వికులు వారు సామాన్యులు కాదు, బలహీనులు, అంతకంటే కాదు. పాపమునకు లోబడకుండా, పాపమునకు దగ్గర రానియకుండా వారిని వారు ప్రత్యేకించుకునేవారు, విశ్వాసం కలిగిన వారు, విశ్వాస ప్రయాణంలో విజయం కోసం వీరు పోరాడేవారు సాత్వికులు. ఈ సాత్వికమైన మనస్సు క్రీస్తుని కలిగిన వారికి ఉంటుంది. లోకంలో చాలా బలం కలిగిన వారు, పోరాడేవాళ్ళు, లేదా దేహబలం ఉన్నవాళ్ళు, ధనబలం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, గంభీరంగా ఉండేవాళ్ళు మాత్రమే అధికారం చేయగలరు, వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు ఈ భూలోకంలో అన్నటువంటిది లోకంలో ఒక నానుడి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇటువంటి బలహీనులుగా ఉన్న సాత్వికులు వారు కేవలము బలహీనులు మాత్రమే కాదు, కానీ వీరు మాత్రమే పరిపాలించగలిగిన సమర్థత కలిగిన వారు. ఎంత ధన్యులము కదా! యేసుని కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పరిపాలిస్తాం. ఎందుకంటే యేసుని కలిగిన మనము, యేసు ఈ భూలోకంలో అధికారం చేయడానికి వచ్చినప్పుడు ఆయన సర్వలోకమును పరిపాలిస్తాడు, ఆ అధికారం మనకిస్తాడు అని విశ్వాసముతో మనం ప్రయాణం చేస్తున్నది ఈ స్వతంత్రత కోసం. ఈ భూలోకమును అంతా స్వతంత్రించుకునే అధికారము కేవలం క్రీస్తు కలిగిన వారు. అది కూడా ఒక ప్రత్యేకమైన లక్షణము, సాత్వికమైన లక్షణం కలిగిన వారు. చాలా బలహీనంగా ఉన్నావు, లేదా నువ్వు ఎటువంటి విధంగా కూడా పాడు చేసే ఆలోచనలు లేవు, లేదా కుళ్ళుగా చేసే ఆలోచనలు లేవు, ఎవరిని కూడా చెడగొట్టేటువంటి సలహాలు నువ్వు ఇవ్వట్లేదు అన్నటువంటి విధంగా నిన్ను ఎవరైనా దూరం పెడుతుంటే దేవుని అందు సంతోషించు. నీవు సాత్వికమైన మనసు కలిగిన వారు, నీవే భూలోకం అంతా స్వతంత్రించుకొనబోతున్నావు, పరిపాలించబోతున్నావు. ఇటువంటి గొప్ప ధన్యత యేసుని కలిగిన వారికి ఉన్నది. నీవు నేను యేసుని కలిగినందుకు దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి భూలోకమును స్వతంత్రించుకునేటువంటి అంత గొప్ప అధికారం, అంత గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించవు తండ్రి. మేము అల్పులం కాదు, అయోగ్యులం కాదు, బలహీనులం కాదు, కేవలం సాత్వికులం ప్రభా. మరి ఇటువంటి సాత్వికం మాకు ఒక అలంకారంగా ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, పాపమునకు మమ్మల్ని ప్రతిదినము దూరపరుచుకుంటూ, మమ్మల్ని మేము వేరుపరుచుకుంటూ, నీయందు ప్రభా వేరుపట్టి నీయందు బలపడుతూ అభివృద్ధి పొందడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.